హలో అండి. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీకు మ్యాగీ చేయడం వచ్చా? అరే! రాదా? అయితే ఈ వీడియో మీకోసమే. మా పాప అయితే మ్యాగీ చేస్తుంది. ఎలా చేస్తుందో ఏంటనేది చూసి మీరు కూడా ఇలానే చేయండి. బావుంటదంట మరి. చెప్పు ఏం చేసావు? ఆయిల్ వేసాను. ఓకే, ఏం చేస్తావు ఇప్పుడు? యాక్చువల్‌గా పాపేమో 3 డేస్ నుంచి అడుగుతుంది మ్యాగీ చేస్తా అని. నేను ఇప్పటికి ఓకే చెప్పాననమాట. ఏంట్రవి? వాటర్. తన ఫ్రెండ్ చేసుకుందంట ఇంట్లో. అప్పటినుంచి చేస్తా నా ఫ్రెండ్ నేర్పింది అంటుంది. నేనెందుకు వద్దు అంటానంటే చిన్నపిల్ల కదా! సో, ఏమైనా కాల్చుకుంటదని చెప్పి వద్దని చెప్తున్నా అంతే. అదే నా ఒపీనియన్. సో, తనిక్కడ సేఫ్ కాదు అని వద్దన్నా. లాస్ట్‌కి ఏంటంటే నేను పక్కనుండి చేపిస్తున్నా అనమాట. ఎందుకంటే ఎలా చేస్తదా అని తెలుసుకోవాలని నాకు ఉంది. అంటే ఇలా నేర్చుకోవడం కూడా మంచిదే. అవేంటవి? మ్యాగీ. ఏంటో మా పాప ఇంట్లో వాళ్ళకి వంట చేసినట్టే ఫీల్ అయిపోతుంది. ఎనీవేస్ తన ఏజ్‌లో నేను ఇది కూడా చేయలేదనుకోండి. సో, తను గ్రేటే మరి. ఏంటవి? మసాలా. ఓకే, వేసి సిజర్తో కట్ చేయి. ఏంటో గానీ ప్రతి అమ్మకి అంతే. పిల్లలు ఏం చేసినా గ్రేట్ లానే కనిపిస్తది. ఎంత చిన్న పని చేసినా ఏదో పెద్దది చేశారన్న ఫీల్‌లో ఉంటాం. సో, అది అంతే ఇంకా ఏం చెప్పలేం దానికి. ఎందుకంటే నేను కూడా మమ్మీనే కనుక నేను ఆ ఫీల్‌లో ఉంటాను. సో, అందుకే చెప్తున్నా అనమాట. అండ్ పిల్లలకైతే మాత్రం మనం అన్నీ నేర్పించాలండి చదువుతో పాటు. అది అబ్బాయి అవ్వని, అమ్మాయి అవ్వని కన్ఫర్మ్‌గా ఇంట్లో పనులు చిన్న చిన్న పనుల్లో వాళ్ళకి హెల్ప్ ఉండాలి అనేది వాళ్ళకి తెలియాలి. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అలవాటయిపోతుంది. వాటర్ సరిపోయిద్దా లేదా? సరిపోద్ది. ఉప్పు కూడా అవసరం లేదా? ఓకే, బాగుంటుందా తినేదానికినా? ఓకే, మీద పడేసుకోకుండా చెయ్యి. తినొచ్చు కదా? ఓకే, చెప్పు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి, ఆ తర్వాత మ్యాగీ ప్యాకెట్స్ అందులో వేసుకొని అందులో వచ్చిన మసాలాలు వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఓకే, అయిపోద్దా? ఓకే, విన్నారు కదా! మ్యాగీ అలా చేయాలి మరి. ఇదేం మ్యాగీరా బాబు. ఊరికే దాన్ని ఆట పట్టించడానికి అలా అంటున్నాను. సీరియస్‌లీ నేను టేస్ట్ చేశాను. చాలా బావుందండి. బ్యాచిలర్ అబ్బాయిలు ఉంటారు కదా రూమ్‌లో, వాళ్ళు ఈ ఆనియన్స్, టమాటో అన్నీ కట్ చేసుకొని కొంచెం టైం పట్టేస్తది. సో, అలా బ్యాచిలర్ అబ్బాయిలకైతే ఇది బెటర్ అనమాట. చేసుకొని ఎంచక్కా తినేయొచ్చు. బావుంది. అయిపోయింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందని. నాకైతే చాలా నచ్చింది. నిజంగా నాకు నచ్చింది. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఇలా చేసే కంటే ఇది సింపుల్‌గా అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్ల ఇంత కష్టపడి మ్యాగీ చేసింది. ఒక లైక్ కొట్టకుండా ఎలా ఎళ్తారు చెప్పండి? దాని మొహం చూసైనా ఒక లైక్ కొట్టేసి ఎళ్ళిపోండి. ఇంకొంతమందికి రీచ్ అవుతది. చూసారా ఎలా చేస్తుందో? లైక్ కొట్టండి మరి. ఇంకొంతమందికి రీచ్ అవుతది. సింపుల్‌గా మ్యాగీ చేయడం ఎలా అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! సో, ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.